ఆస్ట్రేలియాలోని అడిలైడ్లో భారత సంతతికి చెందిన వ్యక్తిపైన అక్కడి పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ఆయన్ని బలవంతంగా అరెస్ట్ చేసే క్రమంలో తీవ్రంగా గాయపరిచారు. మెదడుకు తీవ్రమైన గాయమై ఇప్పుడు ఆయన కోమాలోకి వెళ్లిపోయారు. హాస్పిటల్లో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. భారత సంతతికి చెందిన గౌరవ్ కుండి తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఆడిలైడ్లోని తూర్పు ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అయితే ఓ కేసులో గౌరవ్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. గౌరవ్ను బలవంతంగా అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. తాను ఏ తప్పు చేయలేదని, తనను అరెస్ట్ చేయొద్దని గౌరవ్ ప్రతిఘటించారు. దీంతో ఆగ్రహించిన పోలీసులు గౌరవ్ను నేలపై పడుకోబెట్టి చేతులు వెనక్కి వంచి కారులోకి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే గౌరవ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తన భర్తను అదుపులోకి తీసుకుని అతడిని చిత్రహింసలకు గురి చేశారని గౌరవ్ భార్య అమృత్ పాల్ కౌర్ ఆరోపించారు. గౌరవ్ను బలవంతంగా నేలపై పడేసి పోలీసులు హింసించారని, తాను ఎలాంటి నేరం చేయలేదని, ఎంత వేడుకున్నా కనికరించలేదని ఆమె తెలిపారు. కింద పడిన తన భర్త మెడను ఓ పోలీస్ అధికారి మోకాలితో గట్టిగా అదిమి పట్టుకున్నాడని అన్నారు. గౌరవ్ను తీసుకెళ్లే క్రమంలో అతని తల నేలకు, పోలీసు వాహనానికి బలంగా తాకడంతోనే అక్కడే స్పృహ కోల్పోయారని అమృత్ పాల్ తెలిపారు. గౌరవ్ను ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అతడి మెదడు, మెడ నరాలు తీవ్రంగా దెబ్బతిన్నట్టు తెలిపారని స్థానిక మీడియాకు అమృత్ పాల్ వెల్లడించారు. ప్రస్తుతం తన భర్త పరిస్థితి విషమంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు. ఈ చర్య 2020లో అమెరికాలో జరిగిన ఆఫ్రికన్ అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ ఉదంతాన్ని తలపించిందని వ్యాఖ్యానించారు. అయితే గౌరవ్ను తాము నిబంధనల ప్రకారమే అరెస్ట్ చేశామని పోలీసులు వివరణ ఇచ్చారు. అదుపులోకి తీసుకుంటున్న సమయంలో అతడు దురుసుగా ప్రవర్తించడంతో బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చిందని అన్నారు. కేసుపైన క్షుణ్ణంగా దర్యాప్తు చేసి తగిన చర్యలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం గౌరవ్ కోమాలోకి వెళ్లినట్టు అక్కడి మీడియా కథనాలు వెలువడించింది. అయితే గౌరవ్ భార్య అమృత్ పాల్ మెన్షన్ చేసిన 2020 నాటి జార్జ్ ఫ్లాయిడ్ ఘటన గురించి మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. 2020 సంవత్సరంలో ఓ పోలీస్ అధికారి కర్కశత్వానికి జార్జ్ ఫ్లాయిడ్ అనే 46 ఏళ్ల ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మృతి చెందారు. పోలీస్ అతడి మెడపైన మోకాలతో నొక్కడం వల్ల మెడపై ఒత్తిడి పెరిగి మెదడుకు రక్త ప్రసరణ ఆగిపోయిందని, దీంతో గుండె ఆగి జార్జ్ మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటన అమెరికాతో సహా ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున నిరసనలకు దారితీసింది. పోలీస్ ఆఫీసర్ తెల్ల జాతీయుడు కావడంతో ఇది జాతి వివక్ష కిందికి వచ్చింది. నల్ల జాతీయులపైన హింస, జాతి వివక్ష వంటి సమస్యలపైన అమెరికాలో వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బంకర్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆస్ట్రేలియాలో జరిగిన ఈ ఘటనను అమృత్ పాల్ నాటి ఉదంతంతో పోల్చడం చర్చనీయాంశమవుతోంది. దీనిపై ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.